హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రెండోసారి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండో ఉప ఎన్నిక ఇది. తొలి మలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. రెండు చోట్ల సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మృతి కారణంగానే ఉప ఎన్నికలు జరిగాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు కోల్పోయింది. 16 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా మళ్లీ ఎగిరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదు. కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన తొలి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2014 నుంచి వరుసగా ఇక్కడ మాగంటి గోపీనాథ్ గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన సతీమణి మాగంటి సునీతను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓడించారు. పోస్టల్ బ్యాలెట్ తో మొదలైన నవీన్ యాదవ్ మెజారిటీ ఒక్కో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి పెరుగుతూ వచ్చింది. షేక్పేట్ డివిజన్ నుంచి వచ్చిన మొదటి తొలి రౌండ్ కౌంటింగ్ లో కేవలం 62 ఓట్ల ఆధిక్యతతో మొదలై ఆఖరి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజారిటీ 24,729 ఓట్లకు పెరిగింది. భారీ మెజారిటీతో సంచలన విజయం సాధించారు నవీన్ యాదవ్. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంలో నిలవగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయి మూడో స్థానానికి పరిమితమయ్యారు. 924 ఓట్లతో నోటా 4వ స్థానంలో ఉండగా ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన 42 మందికి 100 లోపు ఓట్లు వచ్చాయి. మరో 13 మందికి 250 కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి. తనను గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు సీటు ఇచ్చి ప్రోత్సహించినందుకు కాంగ్రెస్ నాయకత్వానికి నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి తన అజెండా అని ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు తెప్పించి అభివృద్ధి పనులు చేయిస్తానని ప్రకటించారు ఆయన. మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజార్టీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్తీ పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాలను నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. హైదరాబాద్ మహానగరం నుంచి అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేదనే పేరు లేకుండా రెండో ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకే కంటోన్మెంట్ ఉప ఎన్నిక రాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇప్పుడు కాంగ్రెస్ విజయం సాధించింది. నవీన్ యాదవ్ విజయంతో గాంధీ భవన్ లో సంబరాలు మిన్నంటాయి.